అమ్మ ఇప్పుడు సంక్రాంతి అనంగానే ఇప్పుడు మనకి ఇందాక వీడియోలో మనం తెలుసుకున్నాం భోగి పండుగ గురించి తెలియజేశారు. అవునవునవును. అయితే సంక్రాంతి రోజున్న ప్రత్యేకత ఏంటి? అదేవిధంగా ఎక్కువ చెప్తూ ఉంటారు పితృకార్యాలకి అవునవును. సంక్రాంతి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటూ ఉంటారు. దాని అవును. గురించి తెలియచేయాలమ్మా. ఆ చాలా రోజు చేయవలసిన నియమాలనుకోవచ్చు. ఏ అవునవును. విధంగా సంక్రాంతి పండుగ అంటూ మనం పాటించాలంటారు? అవునవును. అందుకే దీన్ని పెద్దల పండగ అని గూడా పిలుస్తారు. హ్మ్. కదా! అవును. కదా! అందుకని ఈ రోజునమ్మా గత రోజునే మనం భోగి రోజున తలంట్లు, కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయినాయి గదా! బొమ్మల కొలువు తీర్చుకోవటం ఇవన్నీ అయిపోయినాయి గాబట్టి, ఈ రోజున గూడా ఉదయాన్నే మామూలుగా స్నానాలు కార్యక్రమాలవి చేసేసిన తర్వాత, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొత్త బట్టలు కొని ఉంచుతారు హ్మ్. రెడీగా. ఉంచితే బట్టలు పెద్దవాళ్ళు చిన్న పిల్లలకిస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు స్వీకరించి పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు. హ్మ్. ఆశీస్సులు తీసుకొని, ఈ బట్టలు కట్టుకొని వాళ్ళొచ్చిన తర్వాత, ఈ రోజున మనం విశేషంగా చేయవలసింది పొంగలి. అందుకే పొంగలని మనం విషెస్ కూడా చెప్పుకుంటూ ఉంటాం అవును. గదా! ఈ పొంగలి పెట్టేటప్పుడప్పుడు ఏం చేస్తారంటే, ముందు పాలు పెడతారు. హ్మ్. చెరగిన్నలో పాలు పెడితే అవి 3 సార్లు పొంగొస్తే అందరూ కలిసి నమస్కారం చేసుకుంటారు. ఆహా! ఎందుకంటే భగవంతుడికి నిదర్శనం. ఇట్లా పాలు పొంగినట్టు మా సంసారం కూడా చక్కగా పొంగాలి, సలక్షణంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ దండం పెట్టుకుంటారు.